ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్ హిట్, సెకండ్ ఏమో ఒక యావరేజ్ ఫ్లాప్, ఓవరాల్గా ఒక యావరేజ్ సూపర్. ఐటమ్ సాంగ్ ఉందా మీరు చెప్పినట్టు ఎప్పుడు అంటారు కదా? లేదు, పెట్టలేదు. ఐటమ్ సాంగ్ యాడ్ చేసి ఉంటే నేను సూపర్ హిట్ అనేవాడిని. ఐటమ్ సాంగ్ లేనందున నేను యావరేజ్ సూపర్ అంటున్నా. ఏం బాగాలేదు బా సినిమా నాకైతే నచ్చలేదు అసలు. సినిమా ఏముంది చెప్పండి ఈ సినిమాలో? ఏందంటే 50 సంవత్సరాలు ఓడేంది, డబ్బులు ఉన్నాయని 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. సరే కథ అన్ని స్టోరీ అన్న పక్కన వేస్తే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైనా సినిమా బాగుండదు, ఏది బాగాలేదు. కనీసం సినిమాలో కామెడీ కూడా లేదు పోయా. అసలు సినిమానే ఏం బాగాలేదు పోయా. సినిమా చూస్తున్న సేపు అసలు ఏమో సినిమా చెప్పండి. డైరెక్టర్ గారు మీరు గతంలో లక్కీ భాస్కర్ అనే సినిమా తీశారు, చాలా బాగుంది. కానీ సూర్య గారిని పెట్టి ఈ కథ తీయడం మాకైతే స్టోరీ బాగా. స్టోరీ మార్చండి. గజని 2ది, శివపుత్రుడు 2ది కావాలంటే 6 2ది, జైపీఎం 2ది, ఆకాశం నీ ఎద్దురా సినిమా 2ది. ఇది ఏందా ఈ సినిమా? మెసేజ్ లేదు, ఒక నీతి లేదు. చూసా టికెట్ పోయింది, నన్నేం చేయమంట? టికెట్ లేకపోతే నేను యాడ్ చేశాను, బాగాలేదని చెప్పి బాగుంటే బాగుంది చెప్తా. నాకు కథ నాకు దోల. నాకైతే విశ్వనాథన్ సన్స్ ఒక మంచి, అంటే ఒక చాలా క్వశ్చన్ మార్క్స్తో వచ్చాను నేను. యాక్చువల్గా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, సూర్య గారి పెర్ఫార్మెన్స్ ఎలా, అంటే కంగువ చూసిన తర్వాత కొంత కరుపు మళ్ళీ మనకి హిట్ అయినా ప్రాపర్ కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ నాకు ఇది సినిమా పూరి మార్క్, ఆయన మాస్ ఉంటుంది, వెంకీ అట్లూరి క్లాస్ ఉంది. సో అది పూరి మార్క్. నాకు ఎలాంటి అల్ట్రా క్లాసిక్ అమ్మానాన్న తమిళమ్మేలా ఉంది. జూనియర్ త్రివిక్రమ్ అంటారు, నిజమే. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడంలో వెంకీ అట్లూరి ద బెస్ట్ అనిపించింది నాకు. ప్రతి ఎమోషన్ని చాలా ప్రాపర్గా క్యారీ చేశారు. అండ్ మమిత సూర్య మధ్యన వచ్చే సీన్స్, ఆ లవ్ ట్రాక్ చాలా రిఫ్రెషింగ్. అంటే ఒకప్పుడు గజనీలో అసిన్ అండ్ సూర్యకి మధ్యన ట్రాక్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది అనుకున్నాం. మళ్ళీ ఇందులో అదే ఒక ఫ్రెష్ వైబ్ కనిపించింది. అండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. ఎందుకు ఈ సాంగ్ ఎక్కడ ఉంది, అరే ఎందుకు ఈ సీన్ ఉంది అనే వైబ్ కాకుండా. అండ్ మెయిన్గా నేను బాగా రిజిస్టర్ అయిపోయింది రాధిక గారి పెర్ఫార్మెన్స్కి. ఆవిడ అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ ఉంటే ఎలా ఉంటుంది, సినిమాకి ఎంత ఎసెట్ అవుతారో అనేది చాలా బాగా చూపించారు. రాధిక గారు ది బెస్ట్ అనమాట. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. వెంకీ అట్లూరి స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ సూర్య గారికి మమిత గారికి వచ్చే రిలేషన్ బాండింగ్ కానీ, మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఫాదర్ ఇంపార్టెన్స్ చెప్పే సీన్ ఒకటి ముత్తుస్వామి గారిది. సో దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అంటే వెంటనే మనకు కూడా మన వాళ్ళకి అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తే విసుక్కుని మాట్లాడుతూ ఉంటాం కదా, అరే ఎందుకు చేసాము ఈ తప్పు అనే ఫీల్ వచ్చేలాంటి ఒక మంచి కాన్సెప్ట్ సీన్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో రవీనా టండన్ గారితో ఉండే కోర్ ఎమోషన్స్ కూడా. సో ఎవ్రీథింగ్ ప్రాపర్లీ నాకైతే సినిమా ఫుల్ త్రూ అవుట్ ఎంజాయ్ చేశా. మళ్ళీ ఫ్యామిలీతో కూడా వెళ్ళాలనుకున్నాను అనమాట. సో అంత బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ సూర్య గారు, ఎ గ్రేట్ కంబ్యాక్ ఫర్ తెలుగు ఫిలిం. ఏం లేదు ఎక్కడ లాగ్. ఈ సినిమా తెలుగులో వేరే ఏ హీరోకి సెట్ అవుతుంది అంటే సూర్య గారు పర్ఫెక్ట్ ఫిట్. తెలుగు డబ్బింగ్ సెట్ అయింది, సాంగ్ సెట్ అయ్యాయి, వేరే ఎవరికి సెట్ అవుతుంది అన్న. ఇది ప్రాపర్ సూర్య గారి ఫిలిం. లేదు అలా ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఫిట్ చేస్తారు సినిమాని. ఏజ్ గ్యాప్ ఇస్ అన్న, ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్ అన్న. లవ్కి ఏజ్ సంబంధం లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. సూర్య గారికి చాలా ఫ్రెష్గా ఉంది పేరు, వాళ్ళిద్దరిది కాంబినేషన్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఉంది. అదే చెప్పా, ఆ లవ్ స్టోరీ చాలా ఫ్రెష్గా. అంటే అసిన్ గారిది సూర్య గారిది ఎంత బాగుంటుందో వాళ్ళిద్దరి మధ్యన ట్రావెల్. ఇందులో కూడా సంజయ్, విశ్వనాథ్ది, మమితాది కూడా మ్యాడీ. తల్లి బిడ్డల కథ అనమాట ఇది. తల్లి బిడ్డల కథ ఇలా ఉంటుందని మనకి కళ్ళు తెరిపించాడనమాట. కళ్ళు ఇలా తెరిపించాడనమాట కళ్ళు. అయితే ఓవరాల్ ఏంటంటే ఒక తల్లి ప్రేమని ఒక కొడుకు చూసుకోవాలి, ఒక కొడుకు ప్రేమని అమ్మ చూసుకోవాలనే సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. మన హీరోయిన్ నా బాధ అనమాట. హీరోయిన్ ఏంటంటే నాకు పెళ్లి కావాలి, నా గోల్ సంపాదించుకోవాలి అనేసి ఆమె గోల్ కోసం హీరో బాధపడుతుంటూ నాకు పెళ్లి ఒక 15 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటుంటే వద్దు అంటాడు అనమాట. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఉంది, మళ్ళీ బాగోదు అనేసి హీరో అంటాడు. మన అమ్మగారు కూడా పెళ్లి చేయాలని ఈ మాకు బాధ అనమాట, తపన. కానీ దాంట్లో ఏంటంటే ఒక తల్లి చనిపోయినప్పుడు కనీసం ఒక మాట కూడా కొడుక్కి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఒక కొడుకు ఆ బాధనమాట తల్లి ఒక 2 మాటలు కూడా ఆడకంట అలాగ నిద్రలోనే చనిపోద్ది. కానీ కొడుకు పెళ్లి చేయకంట చనిపోతుంది. నాకు చాలా బాధేసింది అనమాట. కొడుకు పెళ్లి చేసి 2 మాట్లాడి ఆ కొడుకు
అమ్మ ఒళ్ళోన మాట్లాడి చనిపోతే కొంచెం ఒక ఇదిలాగా ఉన్నాం. ఎందుకంటే అలాగే నిద్రలోనే చనిపోయింది. నాకు చాలా బాధ ఉందన్నమాట. కొడుకు పెళ్లి చేయలేదు, ఈ పెళ్లి అయిపోయి వాళ్ళ సంతోషాన్ని తల్లి చూస్తే ఆ తల్లిదండ్రులు అనమాట. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. ఇంకా మా సూర్య గారు ఉన్నది ఎందుకు? సూర్య గారు దేని పెట్టుకున్నారు మీరు మూవీలో? మళ్ళీ జోకులు వేస్తుంది, ఏమంటారు జ్యోతిక చంద్రముఖిలో జ్యోతిక లాగా చేస్తున్నావు అదే అని చెప్పేసి. ఏంది అసలు ఫ్యాన్స్ అడ్డ అవుతారని చెప్పేసి ఇంతనన్నా సిగ్గుండాలి. ఇంతో అంత సినిమాని ఎవరైనా కాపాడారంటే జీబీ ప్రకాష్ అన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసి కాపాడిండు అంతే. ఇంకా మొత్తం లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇంకా ఆ మమిత 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 మేము ఆమె ఆల్రెడీ ప్రేమల సినిమాలో చూసేసినాము. మళ్ళీ ఇదేమంటారు సూర్య గారు అనుకుంటారో మరి ఎవరో చిన్న హీరో అనుకుంటారో మీరు. అంత అసలు అయిపోయలేదు సూర్య గారికి. ఓ డ్యాన్స్లో లేదు, ఒక ఏమంటారు ఓ ఫైట్లో లేదు, ఏం లేదు అసలుకి. ఓ ఐటమ్ సాంగ్ కూడా లేదురా భయ్. అసలుకి ఇంత దారుణం సినిమా అసలుకి. వెంకీ అట్లూరి గారి నుంచి అయితే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే బిగ్గెస్ట్ ఏమంటారు వరస్ట్ సినిమా ఏదైనా ఉందంటే అది విశ్వనాథ్ అండ్ సన్స్. విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ పెట్టుకొని, అట్లాంటి టైటిల్ పెట్టుకొని ఒక ఫాదర్ అండ్ ఒక సన్ గురించి ఏమైనా ఉండాలి. కానీ ఆ లవ్ ఏంది? 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ అంట. ఈయన ఏమంట ఈమె ఏమంటుంది నేను ఆయననే పెళ్లి చేసుకుంటా అంటది, ఆయన వద్దంటాడు. ఏం తలకాయ నొప్పి, తలకాయ పోటాను ఆ సినిమా మొత్తము. నిజంగా నేను చూసిన పెద్ద డిజాస్టర్ మూవీ ఏదనంటే ఈ మూవీ. సూర్య గారికి మరి అంటే అమ్మాయికి లైఫ్ ఇద్దామని చేసుకున్నారో మరి దేనికో నాకు తెలియదు. కానీ అసలుకి నాకు సూర్య గారు అయితే స్క్రీన్లో అసలుకి ఏం 30% కనిపిస్తారు స్క్రీన్ ప్రెజెన్స్. 70% విత్ డైలాగ్స్, వితౌట్ డైలాగ్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి మొత్తం మమితనే కొట్టేసింది. చెప్తున్నా కదా సినిమాలో ఈయన ప్రజెన్స్ ఏమీ లేదు. మా సూర్య అభిమానులు ఎవరైతే ఉన్నామో మేము, మాకు మొత్తం ఏమంటారు మా ఆశల మీద మొత్తం నిప్పులు వచ్చారని చెప్పుకోవచ్చు. సినిమా చాలా బాగుందంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అలా చెప్పలేను. మంచి యావరేజ్ అనిపించింది బ్రో సినిమా. ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్తో అయినా, లవర్తోనైనా, బ్రదర్స్ అయినా, కజిన్స్తో అయినా హ్యాపీగా 2.5 hours చూడాల్సిన సినిమా. చూడాలి కూడా. ఒక మదర్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక లవర్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక రిలేషన్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సినిమాలో. ఒక రిలేషన్ విడిపోవాలన్నా, కలిసి ఉండాలన్నా, లవ్లో అయితే మాత్రం అది అమ్మాయిని బేస్ చేసుకునే ఉంటుంది. అది 20 సంవత్సరాల గ్యాపా, 100 సంవత్సరాల గ్యాపా, 30 సంవత్సరాల గ్యాపా అని సంబంధం లేదు. ఒక కెమిస్ట్రీ అంతే వర్కౌట్ అవ్వలేదు. బట్ అది చూపించే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్. ర్యాప్ అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూపించాలని కాదు, ఏజ్ గ్యాప్ ఉన్నా సరే ఒక మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలనేది చూపించారు. ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఒక రిలేషన్ని, ఒక ఫ్యామిలీని ఎలా సెట్ చేయాలి, ఎలా ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉన్నారు, చిన్న గొడవలకే వెళ్ళిపోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, లైక్ వదిలేయడం, లైక్ మాట్లాడడం అనేది అలాంటి జనరేషన్లో ఉన్నాం. ఈ జనరేషన్లో కూడా ఒక ఫ్యామిలీకి వాల్యూ ఇస్తే ఎలా ఉంటుంది, మనం ఇచ్చాక కరెక్ట్ ఇద్దరిది తప్పు ఉంది, మనది తప్పు ఉంది, మన ఫ్యామిలీది తప్పు ఉంది, రిలేటివ్స్ తప్పు ఉంది. మనం ఒక స్టెప్ తగ్గి మళ్ళీ మాట్లాడాక వస్తా చూడు లవ్, అది ముందు లవ్ కన్నా డబుల్ ఉంటుంది. ఆ సినిమాతో నాకు అనిపించింది. కొంచెం హార్ట్ఫుల్, నాకైతే కొంచెం ఏడుపు అనిపించింది ఆ సినిమాలో. మదర్ సెంటిమెంట్ ఉన్నప్పుడు నేను ఏడుస్తున్నా. కొంచెం బాగా కనెక్ట్ అయింది సినిమాలో. బాగుంది బ్రో. ఒక ప్రేమలు, ఒక డ్యూడ్, ఒక విశ్వనాథ్ అండ్ సన్స్. ఆమె ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో నేనైతే ఆమె కళ్ళలో ఇది ఒక హిట్, మంచి హిట్ ఇది మాత్రం. ఓకే అన్న, చాలా బాగుంది అన్న. ఎంత ఉంది కనుకన్నా ఎంత బాగుందంటే బాగుంటుంది అన్న. కరెక్ట్, చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మిస్టర్ పర్ఫెక్ట్ చూసేటప్పుడు ప్రభాస్తో ఎంత బాగుందో, ఆ సెకండ్ హాఫ్ మిస్టర్ పర్ఫెక్ట్లో తీసే సీన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. చాలా బాగా తీశారనమాట. ఫ్యామిలీని ఇడిపోయిన ఫ్యామిలీని ఎట్లా కలపాలో బాగా చూపించారనమాట. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు, చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు జాయింట్గా వచ్చి చూడొచ్చు అనమాట సినిమా. జాయింట్ ఫ్యామిలీతో సినిమా చూస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఒక ఫ్యామిలీ మొత్తం థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమాలో ఎక్కడో ఒక దగ్గర మైనస్ ఉంటుంది. ఈ సినిమాకంటూ అలాంటి మైనస్ అంటూ ఏమీ లేదు. ఎవ్రీథింగ్, ఎవ్రీ సీన్ వెరీ ఫైన్. ఇది మన డైరెక్టర్ గారు గజనీ సినిమాలో సంజయ్ లాగా ఉంది అని అన్నారు. దానిపైన 100% అన్న. గజనీ 2 ఇది. గజనీ 2 అని పెట్టారు. ఎందుకంటే గజనీలో కొంచెం వైలెన్స్ చేసి సినిమాని అక్కడ ఆపేశారు. సంజయ్ రామస్వామి క్యారెక్టర్, ఆయన సీఈఓ గజనీలో, ఆ సీఈఓ క్యారెక్టర్ని చూపించరు. బాగా డబ్బున్న వ్యక్తి క్యారెక్టర్ని అక్కడ చాలా తక్కువ చూపిస్తారు ఆ సినిమాలో. సో ఆ డబ్బున్న క్యారెక్టర్ని ఇక్కడ కనెక్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టు గజనీ 2 అనే పెట్టాలి పేరైతే మాత్రం. అంత బాగుంటుంది అనమాట. ఒక మంచి డబ్బున్న వ్యక్తి ఎట్లా ఉంటారో లైఫ్ స్టైల్ చూపించారు. కానీ ఆయనకి పొగరు, ఆరోగ్యాన్స్ అలాంటివి ఏమీ లేకుండా సినిమాని ప్యారలల్గా బాగా మంచిగా చూపించారు.